హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ది ఓల్డ్ గాడ్ 2020 మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా అవైలబుల్ గా ఉంది. మూవీ డ్యూరేషన్ అయితే 2 hours 5 minutes అయితే ఉంటుంది భయ్య. 2020 మూవీ ఇప్పుడు ఎందుకు రా అంటే గనక ఈ మూవీకి సేక్వల్ అయిన ది ఓల్డ్ గాడ్ 2 అయితే రేపు రిలీజ్ అవబోతుంది, July 2nd. రేపు దానికోసం సడన్ గా రివ్యూ పెట్టేస్తే మళ్ళీ మీరు దీనికోసం అడుగుతారు. సో అందుకే ముందే దీనికోసం పెట్టేస్తున్నా. నేను ఇది ఎప్పుడో చూసేసా. సడన్ గా సేక్వల్ వస్తుందంటే సరే ముందే దీని గురించి పెడదామని అయితే పెట్టడం అయితే జరుగుతుంది. రేపైతే ది ఓల్డ్ గాడ్ 2 మూవీ రివ్యూ కూడా వస్తుంది. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే స్టోరీ ప్లాట్ వచ్చేసి కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ అయితే ఉంటారన్నమాట. వాళ్ళకి సూపర్ న్యాచురల్ పవర్స్ అయితే ఉంటాయి. అది కూడా చాలా మందికి తెలియదు. చాలా ఇయర్స్ గా వాళ్ళైతే ఆ సీక్రెట్ ని దాస్తూ ఉంటారన్నమాట. అది కొంతమంది పీపుల్ కి తెలియడం వల్ల వీళ్ళైతే రిస్క్ లో పడడం జరుగుద్ది. అసలు వీళ్ళకున్న సూపర్ న్యాచురల్ పవర్స్ ఏంటి, అసలు వీళ్ళు ఏం చేసేవారు, తర్వాత ఏం జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీ ది ఓల్డ్ గాడ్. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయింది. మీరు కనుక ఛానల్ కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని చివరి వరకు చూడండి. మీకు కనుక రివ్యూ ఇస్తే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో ఇన్స్టాగ్రామ్ లింక్ కూడా ఇచ్చాను, ఒకసారి వెళ్ళి ఫాలో కొట్టండి భయ్య. ఇక ఈ మూవీషన్కి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే మంచి టైం పాస్ మూవీ భయ్య. రేపు సేక్వల్ ఎలా ఉంటుందో చెప్పలేం. సో అది బాగుంటే ఖచ్చితంగా ఇది చూడాల్సి వస్తుంది. యాక్షన్ బ్లాగ్స్ కోసం ఎలాగో మీరు చాలా మూవీస్ చూస్తారు కాబట్టి, తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి ఇది కూడా చూసాను భయ్య. పాజిటివ్ సెషన్కి వచ్చేస్తే కాన్సెప్ట్ అయితే ఫ్రెష్ గా ఉంటుంది. ఒక గ్రూప్ నుండి తీసుకునే వాళ్ళకు కొన్ని సూపర్ పవర్స్ పెట్టుకుని ఒక సీక్రెట్ వారియర్స్ కింద వాళ్ళని అయితే తీసుకొస్తారు మూవీలో. అది ఒక యూనిక్ ఐడియా కింద ప్రెజెంట్ చేస్తారు. సూపర్ వర్కౌట్ అయింది అని చెప్తే కాన్సెప్ట్ వైజ్ అయితే. అండ్ పర్ఫార్మెన్సెస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. సైలెంట్ అండ్ సూపర్లీ పవర్ఫుల్ గా చూపిస్తారు భయ్య క్యారెక్టర్స్ ని. బాగా వర్కౌట్ అయింది నాకైతే. ఇంకా యాక్షన్ సీన్స్ అంటారా, వెల్ కొరియోగ్రఫీ భయ్య, స్టైలిష్ గా ఉంటాయి. అండ్ బ్రోతల్ ఫైట్స్ ఉంటాయి అనమాట. సూపర్ గా వర్కౌట్ అయితే యాక్షన్ లవర్స్ కి అయితే మాత్రం ఖచ్చితంగా ఎంటర్టైన్ అవుతారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా టెన్షన్ అండ్ ఎమోషన్ సీన్స్ అయితే బాగా ఎలివేట్ చేస్తారు. అండ్ ఫ్లాష్ బ్యాక్స్ ఫ్రమ్ డిఫరెంట్ ఎరాస్ భయ్య. ఇది మీకు మూవీ చూస్తే అర్థమది పాజిటివ్ అన్నది. మైథలాజికల్ ఫీల్ అయితే ఇస్తుంది అనమాట. ఆ హిస్టరీని చూపించిన విధానం కానీ, ఆ డిఫరెంట్ ఎరాస్ ని చూపించిన విధానం కానీ, ఇదంతా కూడా మైథలాజికల్ ఫీల్ అయితే ఇస్తుంది ఫ్లాష్ బ్యాక్స్ పరంగా. అండ్ ఎమోషనల్ వైట్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఈచ్ క్యారెక్టర్ కూడా పాస్ట్, పెయిన్ అండ్ పర్పస్ ఈ మూడు కూడా ఉంటాయి వాళ్ళకి. సో ఆ ఎమోషనల్ ఇంపాక్ట్ అయితే గట్టిగానే ఉంటుంది మీకు. ఇంకా విజువల్స్ పరంగా టాప్ నాచ్ అయితే మెయింటైన్ చేసుకున్నారు. ఇక నెగిటివ్స్ విషయానికి వచ్చేస్తే మిడ్ పోర్షన్స్ లో కొంచెం ఫీల్ స్లో అనిపిస్తుంది భయ్య. కొంచెం స్ట్రెచ్ చేస్తున్నారు, ఎందుకు ఎంతలా సాగదీస్తున్నారు అన్న ఫీల్ అయితే వస్తుంది మీకు. పైగా చాలా సీన్స్ అయితే ఓవర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తారన్నమాట. ఇంత అవసరం లేదన్న ఫీల్ కూడా ఉంటుంది మీకు. ఇంకా వరల్డ్ బిల్డింగ్ అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. కొంచెం అండర్ డెవలప్డ్ కింద అయితే అనిపిస్తుంది అనమాట. వరల్డ్ బిల్డింగ్ కొంచెం బాగుండి ఉంటే ఇంకా బాగా క్లిక్ అవుతుంది మూవీ అన్నది. ఇంకా మెయిన్ బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి ప్రెడిక్టబుల్ సీన్స్ అట్ సమ్ పాయింట్స్. అక్కడక్కడ కొన్ని సీన్స్ అయితే ప్రెడిక్టబుల్ గానే ఉంటాయి. ఎందుకంటే చాలా మూవీస్ చూసాం ఈ టైప్ లో. సో అందువల్ల ప్రెడిక్టబుల్ గా ఉంటుంది అనమాట. గెస్ చేసే చేంజ్ జరగబోతుంది ఏంటని చెప్పేసి. ఓవరాల్ గా చెప్పాలంటే యాక్షన్ బ్లాక్స్ కోసం అండ్ కాన్సెప్ట్ కోసం ఒకసారి చూడండి అని చెప్తే, తెలుగు డబ్బింగ్ ఉంది కాబట్టి అండ్ రేపు సేక్వల్ వస్తుంది కాబట్టి, ఇన్ కేసు అది బాగుంటుంది ఆబ్వియస్లీ చూడాల్సి వస్తుంది. ఇన్ కేసు అది బాగోపోయినా సరే టైం పాస్ కి చూద్దాం అనుకుంటే చూడొచ్చు ఈ మూవీ. మరి వరస్ట్ మూవీ అయితే ఏం కాదు, బాగుంటుంది, టైం పాస్ అయితే అవుతుంది మీకు. తెలుగు డబ్బింగ్ కూడా బాగుంది. ఇంకా లాంగ్వేజ్ పరంగా ప్రాబ్లమ్స్ ఉంటాయి అండ్ వైలెన్స్ పరంగా కూడా కొంచెం చాలా హెవీగా ఉంటుంది అనమాట. అక్కడక్కడ ఎక్స్పోజింగ్ సీన్స్, ఒక కిస్సింగ్ సీన్ ఎలాగైతే ఉంటాయి. సో ఫ్యామిలీతో నాట్ రికమెండెడ్ అనే చెప్తా. ఓకే, మీకు కనుక రివ్యూస్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. ఇలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.